హాయ్ అండి, నేను ఇక్కడ చికెన్ ములక్కాయ టమాటా వండుతున్నాను అనమాట. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని గల్లుప్పు వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ శుభ్రంగా కడుక్కొని అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్లో నుంచి కొంచెం వాటర్ వస్తున్నాయి కదండి, అవి పోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు అయితే నేను చికెన్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టండి. ఆ తర్వాత 2 టమాటాలని కట్ చేసి వేసానమాట. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి తీసి చూద్దామండి. చూసారు కదా చక్కగా మగ్గినాయి. ఇప్పుడైతే మీకు ఎంత కావాలి గ్రేవీ అనేది దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి. ఇక్కడ చూసారు కదా వాటర్ వేసేసి సిమ్లో పెట్టేసేసాను అనమాట. చక్కగా గ్రేవీ అనేది దగ్గర పడుతుంది కదండి. ఇంకా దించేస్తాం ఒక 5 నిమిషాల్లో అన్నప్పుడు మనం ములక్కాయ ముక్కలు వేసుకోవాలండి. ముందే వేస్తే చిదురుగా అయిపోతుంది అనమాట. చూసారు కదా ములక్కాయ ముక్కలు వేసేసి సిమ్లో పెట్టేసి తర్వాత కొత్తిమీర అలాగే లైట్ గరం మసాలా